హాయ్! ఈరోజు టైం 10:30 అయితంది. ఇప్పుడు లేసాను గదూ పొద్దున్నే లేసా. కొంచెం వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడా. కాలేజీ గురించి అడిగారనమాట. మీ పాప ఏం కంప్లెయింట్ చేయలేదా అని జెప్పి. మా పాప అయితే కంప్లెయింట్ ఏం చేయలేదు. కొంచెం అర్థం కాలేదు సబ్జెక్ట్ అని మాత్రం కంప్లెయింట్ చేసింది. మిగతా విషయాలు ఏం కంప్లెయింట్ చేయలేదని జెప్పా. ఇంకా పిల్లలు స్కూల్‌కైతే ఎళ్లారు. ఇంకా అంట్లయితే చాలా ఉన్నాయి తోమేసా, ఇండ్లు క్లీన్ చేశా, కసుదూసి, తుడిచి, ఇంకా బట్టలు గూడా క్లీన్ చేయాలనుకున్నా. యూనిఫార్మ్ రేపటికి కావాలి. ఈరోజు ఒక జత ఏసుకున్నారు. ఇంక అందుకోసం అవి గూడా వేశాను ఆల్రెడీ. ఇంకొక చీరలైతే ఉన్నాయి. అవి దేవాలి. దీపం పెట్టుకోవాలనుకున్నా. అందుకోసమే అవి 2 వాయిలు ఉతికి ఆడ పక్కన పెట్టి, ఇంకా కసువు దోసి, బోకులన్నీ కడిగేసి, ఇల్లు తుడిసేసి, ఈరోజు దొండకాయ కర్రీ అయితే చేశా. వేపుడు కర్రీ అంటే. ఇంకా మంగళవారం కదా! 10:30 అప్పుడు దీపం పెట్టుకున్నా. నాకెప్పుడు అబ్బిందో అప్పుడనమాట. చెరుతో పూలైతే మందారం పూలు 4 అయితే కాసాయి. మంగళవారం వచ్చేసరికి కలిసొచ్చినాయి. ఎర్ర పూలతోటి పూజ చేయాలంటారు కదా! అందుకోసమేమో ఎప్పుడు కాయలేదు. ఎప్పుడో 1, 2 కాస్తాయి. ఈరోజు 4 కాసాయి. ఇంకా అవైతే పెట్టి అలా దీపం అయితే పెట్టుకున్నా. దండం పెట్టుకొని ఇంక తిని తర్వాత బట్టలు ఆరేస్తా. ఒక 3 జాకెట్లు హెమ్మింగ్ చేసేటివున్నాయి చేసుకుంటాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. నాకే ఓపిక రావట్లేదు వాటిని క్లీన్ చేయాలంటే. ఇప్పుడు ఎటు టైం ఎంత 2 అయితుంది. బయట ఏమో ఎండ. అవేమో ఇంట్లో గబ్బు. బయట తోముదామంటే కింద వేడి గాలి, ఈతర గాలి అయి బండల మీద వేడికి మెత్తగైపోతాయి ఇప్పుడు తోమితే. ఎప్పుడు తోమాలో అర్థం కాదు నాకు. ఈ 3 జాకెట్లు హెమ్మింగ్ చేయాలా. ఇప్పుడు బట్టలు పొద్దున్నే బట్టలు ఉతికాను. ఇంకా అవి చూడండి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ అవి. ఏమంటే నేను ఇప్పుడు మడతేయాల. మడతేసి భాగాలు బట్టి ఎత్తి పెట్టాలి. కబోర్డ్లలో, బీరువాలలో ఎక్కడ పెట్టేది అక్కడ. ఈరోజు చెప్పాను కదా! ఇట్లా పని చేసేసరికి కొంచెం అలసిపోయినట్టు అనిపించింది. మనం పడుకున్నాను. అన్నం కూడా తినలే. పొద్దున్నే 10:30కి తిన్నా, 11కేమో తిన్నా. స్నానం చేసి దీపం పెట్టి, ఇప్పుడు అన్నం ఆకలి కాలేదు. అందుకని కొన్ని శనగగింజలు, కొంచెం బెల్లం ముక్క తిన్నా. నీళ్ళు తాగా. బట్టలు మడతేద్దామనేసి బయటికి పోయి క్లిప్స్ తీస్తా ఉంటే, "మే చేపలు తెచ్చినామే" మా తిరుపాలప్ప. నాకు పని లేదనుకుంటా అన్నప్పుడు తెస్తావు పా నువ్వంటే, "పిల్లలు తినరులేమ్మ నీకు బలవలు బరువు చేసి పెట్టను" అంటాడు. ఏం చేద్దాం? ఊరికొచ్చే చేపలు లడ్డు మా బా తింటది. అందుకోసమే తీసుకున్నా ఓపికగా. నేను కూడా తింటా. కాకపోతే చైనాకి కొంచెం ఓపిక తక్కువ. అవి ఆహ్, వద్దులే చెప్పకూడదు. తినాలన్నా కూడా ఇంట్రెస్ట్ పోతది. ఎందుకంటే అంత ఘోరంగా ఉంటాయి క్లీన్ చేసే విధానం. ఓకే. ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి. ఇంట్లో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. మా తోడికోడలొచ్చి "ఎవరితో మాట్లాడుతున్నావు ఇంట్లో మబ్బులో" అంట. ఎవరితో మాట్లాడలే ఫోన్‌లో మాట్లాడుతాన్నా నేనే వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తాండాలి అంటే, అదే కదా! ఏంది బా ఇంట్లో మాట్లాడుతాంది అనుకుంటా వచ్చిందంట. సౌండ్ చేయకుండా వచ్చింది బిడ్డ. ఇంకా నేను కదిరికి వెళ్ళాలనుకున్న రోజు మార్నింగ్ అనమాట. పిల్లోళ్ళకైతే చిత్రాన్నం జేసి ఇద్దాంలే అనేసి అంటే అన్నం అయితే చేశాను. కూర అయితే చేయలేదు. అందుకే చిత్రాన్నం చేశాను. తినేసి క్యారీ కట్టుకొని స్కూల్‌కెళ్లారు. నేను కొద్దిగా చద్దన్నం ఉంటే దాంట్లోకి ఏదో కూర అనుంది. సద్ది కూరే, దొండకాయ తాలింపు. యెస్. ఆ 2 నేను తిన్నాను. చిత్రాన్నం తినలేదు. మళ్ళీ ఇంటికొచ్చినాక తిందాంలే అనేసి మొత్తానికైతే ఇంక బయలుదేరుతున్నాను. స్నానం చేసుకొని, పూజ చేసుకొని ఇంట్లో పిల్లోళ్ళకైతే క్యారీ కట్టిచ్చేసా. వాళ్ళకి రెడీ చేసేసి బయటికి పొమ్మని చెప్పి అంటే వాళ్ళు స్కూల్ టయానికి నేను కూడా బయలుదేరిపోయాను. 8 గంటలకేమో ఇంటికాడ బయలుదేరిపోయాను. ఇంక పొయ్యి వచ్చేసాను కూడా సాయంత్రం అదనమాట. పొద్దున్నే నేను 9:30కు అంటే ఇంటికాడ 8కి ఏమో బయలుదేరాను అనుకుంటానా. అంతేలే 8కి బయలుదేరాను. మా నైస్‌పేట పోతంటే నేనొస్తా ఉండి అంటే, సరేలే వదిన అని చెప్పి ఎత్తుకొని పోయి ఆడ మా చెల్లెలు వాళ్ళ ఇంటికాడ ఏసిపెట్టిండు. మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తాన్నాము. మా చెల్లెలు వాళ్ళ శ్రీకృష్ణుని గుడి కాడ ఉంటారు కాబట్టి. ఇంకా ఆడ కూర్చొన్నాము. వాళ్ళిద్దరూ మా చెల్లె వాళ్ళ ఆడబిడ్డ ఒక చోట ఉన్నారు. నేను గుండు మీద కూర్చొని వీడియోలు తీసుకుంటా ఉన్నాను. ఇంక అందుకోసము మొత్తానికైతే వెళ్ళాము. రాయచోటికి పోయి కదిరి బస్సు అయితే ఎక్కాము. ఖాళీగుంది కదిరి బస్సు అయితే. ఇంక నేను ఒకదాన్నే ఒక పక్క కూర్చున్నా. వాళ్ళిద్దరూ చెరో పక్క కూర్చున్నారు. "మాకాడనే కూర్చుందురా" అంటే, "వద్దులే నేను వీడియోలు తీసుకుంటాం. నా గోల మీకెందుకులే" అని చెప్పి నేను పక్కనైతే సపరేట్‌గా కూర్చున్నా. అయితే నా పక్కన ఒక పెద్దావిడొచ్చి కూర్చుందబ్బా! చాలా సేపు అంటే కదిరిలో వరకు ఆమె టైమ్ పాస్ చేసింది. అంటే టైమ్ పాస్ అని కాదు. చానా మంచిగా మాట్లాడింది. మా అమ్మమ్మ మాట్లాడినట్లే అనిపించిందబ్బా! కాకపోతే పిల్లలు లేరంట. ఆ అవ్వకు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ముందు పక్క సీట్‌లో కూర్చున్నారు వాళ్ళు. నేను మా చెల్లెల్ని వదిలేసి కూర్చున్నా. ఆమె వాళ్ళ చెల్లెల్ని వదిలేసి కూర్చునింది. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడింది. పిల్లోళ్ళు లేరని మాత్రం బాధపడ్డదబ్బా! పాపం అనిపించింది. ఇంకా గాలివీడు ఏమంటారు? వెలిగల్లు ప్రాజెక్ట్. యెస్. నీళ్ళైతే చాలానే ఉన్నాయి. నాకు నీళ్ళు చూచి అదొక భయం కనిపిస్తది మనసులో. ఇక్కడ పార్క్ ఉంది గదా! ఆ పార్క్ వెనకాల గూడా అక్కదేవతలు ఏమంటారు? ఏదో పేరైతే ఉంది. మర్చిపోయినా నేనైతే. అక్కడికైతే 2 సార్లు ఎళ్ళినా నేను గూడా. పార్క్ ఒకప్పుడు బాగా కళకళలాడేది. పచ్చగా పూలు అన్నీ.
మేము ఒకసారి వెళ్ళినాము వీణాని తొడుక్కొని, రూపా లేదులే అప్పుడు. వీణా నేను ఇద్దరమే వెళ్ళినాము. నేను, వీణా వాళ్ళ ఆయన అనమాట. అటు సైడు గుడి ఉంది, శివాలయం, అక్క దేవతలు కూడా ఉన్నారు. మేము మొత్తానికి అయితే గుళ్ళోకి ఎంటర్ అయినాము. మా చెల్లెని వీడియో తీయమంటే క్లారిటీ అలా మబ్బు కచ్చిందని చెప్పింది. ఎట్టనా రానిలే తీ తల్లి, మళ్ళీ ఫోన్లు ఆడబెట్టేచ్చాము లోపల, మళ్ళీ తీయడానికి వీలవ్వదు అని చెప్పా. చూడు రాలే బాగా అని చెప్తుంది. ఎట్నోళ్ళు అని చెప్పి వచ్చిన కాడికి ఒక రవ్వ అయితే తీసినాం, ఎక్కువ తీయలేదు. లోపల గుళ్ళు అయితే ఉప ఆలయాలు చాలానే ఉన్నాయి. ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. కాకపోతే కొంచెం వర్క్ జరుగుతుంది, నీట్గా అయితే లేదు. అన్నీ పడగొట్టి ఏదో వర్క్ అయితే చేస్తాండ్రు చుట్టుపక్కల కాంపౌండ్ కల్లా. ఇడైతే పెద్ద రావి చెట్టు ఉంది, చుట్టుకారం నాగదేవతలు అయితే ఉన్నారు. ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి అంత ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు. శనివారం పోతే చాలా జనాలు ఉంటారంట. తులసికోట చూడండి, నేనైతే రాఘవేంద్ర స్వామి గుళ్ళో కనిపించే ఒక ఏమంటారు సమాధి ఉంటుంది కదా, సేమ్ అట్లా అనిపించింది స్వామి. అట్లా పోల్చకూడదో తెలియదు. ఇంకా ముందు పక్క ఇవైతే ధ్వజస్తంభం అంటారు కదా, రాతితో చేసినది. ఇంకా ఇత్తడిది అంటారు, పంచలోహాల ఏదో సంథింగ్. ఇంకా బయట అయితే గాలిగోపురం బయట ఇంటికి వచ్చేస్తాము. ఇప్పుడు ఒక ఫోటోకి పోజ్ ఇద్దాంలే అనేసి వీడియో దిమ్మని మా చెల్లికి కెమెరా ఆన్ చేసి ఇచ్చాను. ఆమె రొటేట్ చేస్తాను, ఫోన్ అడ్డం పెట్టాలా నిలువు పెట్టాలని. ఎట్టో కొట్ట పెట్టి తీ తల్లి కొంచెంసేపు గుడికి వచ్చినామన్న ఫీలింగ్ అన్న ఉంటుంది. ఏదో ఒక వీడియో అయితే పెడదాం. బయటకు వచ్చినప్పుడు వీడియోలు తీసుకొని అపోతే ఇంట్లో ఎప్పుడు ఇంట్లోనే తెచ్చి చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. కొంచెం తీ అని చెప్పా. ఫోటో ఒకటి తీసి వీడియో ఒకటి తీ అంటే ఆ పిల్ల నేను తీసుకున్నా ముందు, మా పిల్లలు ఎవరో చూసుకుంటారని ఆ పిల్ల తీర్చాలి అంటే వద్దులే నేనే తీసుకుంటాను తీసుకుంది. మొత్తానికి అయితే బయటికి వెళ్ళిపోయినాము. అదైతే రథం అంట, మొన్న బాగా చేసిండ్రంట. అబ్బా రథం లాగి అంతా బాగానే చేసిండ్రంట. ఇంకా మా చెల్లి నేను అక్కడ కుంకుమ తీసుకున్నాము, కొంచెం వెయిట్ చేస్తున్నాము. బొట్లు అయితే మేము పెట్టుకోలేదు, అన్ని స్వాములే పెట్టినారు. గుళ్ళో లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునే కాడ 1 గంట లేట్ అయింది, ఎందుకంటే నైవేద్య టైం అనమాట. ఇంకా ఆడే ఉన్నాము చాలాసేపు. అయ్యవారికర గంధము పసుపుతో కూడిన బొట్టు పెడతారు, అమ్మవారికి అయితే కుంకుమ పెడతాము. మేమైతే రిటర్న్ వచ్చేస్తాము. రిటర్న్ వచ్చినప్పుడు డోరు అంటే కిటికీ వార కూర్చున్నాము. పొద్దున అంతా కలిపాను కానీ కొంచెం పెట్టినా, అది ఉండేది కూడా చిత్రాన్నం చేసింది మా రూపమ్మ. బొట్లు అన్నీ చాలా కనిపిస్తున్నాయి. గుళ్ళో పెట్టినారు ఈ బొట్టు ఈ బొట్టు ఈ బొట్టు. పొద్దున్నే 9:30కు బస్ ఎక్కినాం లగ్గిడిపల్లిలో, నేను మా చెల్లి వాళ్ళ ఆడబిడ్డ అందరం కలిసి. అక్కడికి 12కు 12:30 అట్లా ఉంటుంది. గుళ్ళకి అయితే ఎంటర్ అయినాం. గుళ్ళకి ఎంటర్ కాగానే చెప్పులు పక్కన వదులుకోవచ్చు మనమే. సెల్ ఫోన్ కౌంటర్ ఉంది, గాలి గోపురం కంటే బయటే సెల్ ఫోన్ కౌంటర్ ఉంది. కాలు కడుక్కుండేది కూడా సెల్ ఫోన్ కౌంటర్కి ముందరగానే ఉంది, కాలు కడుక్కోవచ్చు. సౌండ్ చేస్తావు నేను వీడియో చేస్తాంటే. లోపలికి వెళ్ళగానే దర్శనానికి వెళ్ళి లోపలనే చాలా ఉన్నాయి. పెద్ద రావి చెట్టు ఉంది, దాని కింద నాగలు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, తులసి కోట ఉంది, సీతారాములు వారి గుడి ఉంది, ఉపాలయాలు చాలా అయితే ఉన్నాయి లోపల. అయితే చాలా అద్భుతంగా దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది, విసుగు లేకుండా. అయితే వెళ్ళాలనుకుంటే ఎవరైనా సరే కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి బెల్లము, కందిపప్పు, బియ్యము మన శక్తి కాడికి తీసుకొని వెళ్ళచ్చు, అక్కడ గుళ్ళో పెట్టచ్చు అనమాట. దర్శనానికి వెళ్ళేటప్పుడు లక్ష్మీ నరసింహస్వామి దగ్గర వచ్చి ఈ పసుపు గంధం కలిపిన నోటి మనకి బొట్టుగా స్వామి పెడతారు, గోత్రనామాలు చదువుతారు. అమ్మవారి దగ్గర అయితే ఈ కుంకుమ పెడతారు, అర్చన చేసిన కుంకుమ. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిపిస్తారు. తర్వాత అన్నదానం కూడా కడుపు నిండా అన్నం పాయసం, అన్నం సాంబార్, రసం, అన్నం, పెరుగు, మజ్జిగన్నం, కడుపు నిండా భోజనాలు అయితే చాలా టేస్టీగా పెడతారు. తినేసి హాయిగా ఇంటికైతే మా పిల్లకాయలు రాగానే నేను కూడా వచ్చేసాను. లేట్గా పోయినాం, ముందుగా వచ్చేసినాం. నేను ఇంకా చీకటి అవుతుందేమో దూరం కదా వెళ్ళి వచ్చేసరికి అనుకున్నా, కానీ పొద్దున్నట్లు ఇంటికి వచ్చా, చాలా హ్యాపీగా ఉంది. ఇంటికి రాగానే ఎక్కడ చెత్త అక్కడ చెత్త కాదు కానీ బుక్స్ ఒక చోట, పలకలు ఒక చోట, బ్యాగులు ఒక చోట, అన్ని ఇండ్లంతా దావలు అడ్డం పెట్టినారు. నేను కదిరికెళ్ళి అంటే కుంకుమ అడిగారు. నేను ఇంకా అడగరేమనుకున్నా, కుంకుమ తెలని ఇదిగో తెచ్చాను. కాకపోతే ఇద్దరికి ఇచ్చాను ఆల్రెడీ, ఇంకా ఇద్దరికి ఇద్దామనేసి దీంట్లో అయితే పోసిన. బట్టలకు ఒక ఆమె వచ్చింటే ఎక్కడ పోయినామని అడిగింది నా బొట్లు చూసి. గుడికి పోయినానంటే కుంకరం తెల్లదా అనింది, ఆమెకు ఇచ్చేసాను. ఇంకొక ఆమె అట్లనే వచ్చి అడిగింది, ఆమెకి ఇచ్చేసా. ఇదైతే మా తోడు కోడలికి, ఇది ఇంకా ఎవరైనా అడుగుతారేమని చెప్పి ఇది కూడా పొట్లం కట్టా. ఈ రెండు అయితే నేను నాకు కూడా పెట్టుకొని ఎవరికన్నా ఇద్దాంలే అనుకుంటున్నాను. అయితే ఇదొక రకం ఇదొక రకం, రెండు ఒకే రకం కాదు. కొంచెం రెడ్, ఇది మెరిన్ రెడ్, లైట్ మెరిన్ రెడ్, మరీ కాదు కానీ రెండు కలర్ఫుల్గా ఉన్నాయి. అక్కడ 5-6 రకాల కుంకాలు అయితే ఉన్నాయి. నేనైతే వీడియో తెలియదు, ఎందుకంటే వర్షం వచ్చేటట్టు ఉంది, ఇంకా టైం అయిపోతే తొందరగా ఇంటికి రావాలనే అందుకోసం. వాట్ ఇస్ దిస్? ఓకే, ఎంత అంటే అడుగుకో, డబ్బులు ఇచ్చేద్దాం. గీసరికి బ్యాటరీలు అయిపోయినాయి. నిన్న సన్నీళ్ళు పోసుకున్నాము, ఈరోజు కూడా సన్నీళ్ళు పోసుకున్నాము. నాకు సన్నీళ్ళు పోసుకుంటే ప్రాణం వెళ్ళిపోతుంది, కానీ గుడికి వెళ్ళేటప్పుడు సన్నీళ్ళు
గుడికి వెళ్తాను కదా సండీలైనా సరే పూసుకోవాలి కాబట్టి అతనే రామ సీత సీత అనుకుంటే దేవుడ దేవుడు అనుకుంటే పోసేసుకుంటే భయపడతా. ఇంకా మా పిల్లకాయలు ఇబ్బంది పడతారు కదా రోజు స్కూల్కి వెళ్ళాలి పాపం. నిన్న సన్నీకి పోసుకున్నాను అందుకోసం మర్చిపోయా ఈరోజు దిగాను గంట టౌన్లో గుర్తుకు రాలే. ఇంటికి వచ్చాను మర్చిపోయి ఇంటికి వచ్చాను గుర్తుకొచ్చింది. అందుకని ఇప్పుడు మా తోటలో ఇంజక్షన్ చేసుకోవడం లేదు టౌన్కి చెప్పింటే తీసుకొచ్చి ఫస్ట్ బిగించినప్పుడు చాలా రోజులు వచ్చాయి. నాకు తెలిసి ఒక సంవత్సరం పైన వచ్చాయి. నేను తెచ్చినట్టు ఒక 6 నెలలు అవుతుందేమో అప్పుడు టైం అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఎన్ని రోజులు వచ్చాయి చూడాలి మరి. బ్యాటరీలు ఏమో ఎవ్రీడే ఏమొచ్చాయో ఎన్ని రోజులు వచ్చాయి. వర్షం అయితే వస్తుందేమో అని భయపడ్డాను కానీ రాలేదు. ఇంటికి వచ్చేసరికి మా పిల్లకి ఏం తింటాను పొదుగు కిందేమో మొబ్బై అవుతుందేమో అని భయపడ్డాను. కానీ దేవుడు నేనుండా నీకు ఎందుకు టెన్షన్ దండగా అని చెప్పి తొందరగా అయితే వచ్చేసినాంలేండి. అంటే గుడి దగ్గర నుంచి నడిచి బస్ ఎక్కి కాడికి 1 కిలోమీటర్ పైన ఉంటుంది. పోయేటప్పుడు నడిచి వెళ్ళాం, వచ్చేటప్పుడు నడిచి వచ్చాం. వస్తానే బస్ అయితే వచ్చేసింది. రైట్ బస్ స్టాండ్లో దిగుతానే వెంబడి బస్ రెడీగా కదులుతా ఉండింది. కదిలే బస్ ఎక్కి మళ్ళీ దిగాము. లక్కడి బళ్ళు ఆటో కదులుతా ఉండింది. ఎక్కి వచ్చేసా. అట్లా ఈ టైం బాగా అడ్జస్ట్ అయింది. పోవే తల్లి నువ్వు ఎందుకు ఈ బిడ్డల మీద అంత టెన్షన్ అని చెప్పి దొబ్బేశాడు దేవుడు నన్ను తొందరగా ఇంటికి. అదృష్టం ఉండాలి దేనికైనా మనకు. ఆ గుడిలో దర్శనం చేసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి. అంటే పిలిచినారు కాబట్టి మనం కూడా వెళ్ళాలి. మనకు పిలుపు వచ్చింది కదా ఎవరితానో ఒకటానా వెళితే మనకు మంచి జరుగుతుందని వెళ్ళినాం. మా చెల్లిపు నేను కొన్ని ఇళ్ళు అయితే చూస్తానండి ఈ మధ్యన కాదు ముందు కూడా చూసా. గురువారం రోజు ఉదయం అనమాట అన్నం చేసి బెండకాయలు పుల్లగూర అంటాం మేము, పప్పు కూడా అంటారు కొందరు. అదైతే చేశాను. ఇంతకుముందు చేసింటే కొంచెం తొందరలో మాడిపోయింది. ఆ రోజు టేస్ట్ అనిపించలేదు బెండకాయలు. ఈరోజు అయితే కొంచెం నిదానంగానే చేశానండి. ఇంకా పిల్లలకు కూర చేసి పంపించేస్తా. ఈవినింగ్ అనమాట, గురువారం ఈవినింగ్ వచ్చి పిల్లలు రాగానే నేనైతే దోశకు పిండి కొట్టేసి గుడ్లు 4 ఉడకబెట్ట కొద్దిగా అన్నం అవుతుంది. ఇంకా మళ్ళీ చెర 2 దోశలు కూడా పోయించాలండి. గుడ్లు తిన్నారు, అన్నం తిన్నారు. ఇంకా అప్పడాలు కూడా కొన్ని వేయించాను మధ్యాహ్నం నేను తిన్నామనేసి. ఇంకా వాళ్ళకు కూడా కొన్ని ఎత్తిపెట్టాను, బిడ్డలు ఇంటికి వస్తానే తింటారులే అనేసి. ఊరగాయలో కొంచెం నూనె ఎక్కువ వేసినానా, అది వేస్ట్ అవ్వకూడదు కదా, ఉప్పులన్నీ తినేసాము. నూనె మాత్రం ఏదో ఒక దాంట్లో వేసి యూజ్ చేసేద్దాంలే అనేసి పక్కన పెనంలోకి అయితే వంచాను కొద్దిగా. నూనె ఎక్కువ ఎందుకు వేసానంటే ఈ ఊరగాయ కాయలో కాదో తెలియట్లేదు, అందుకోసం కూర్చోలేద్దామని కూర్చున్నాను. ఈ చీరకి అయితే దారాలు ఉన్నాయా లేవా అని చెక్ చేస్తే డబ్బాలో దారాలు అయితే 2 ఉన్నాయి. ఎటమేమే పింక్ దారం అయితే గ్రీన్ ఉంది, ఇదిగో పింక్ ఉంది. ఇంక 2 కుర్చీలు కట్టాలంటే అట్ట కావాలి కదా మనకి. మళ్ళీ అట్ట తీసుకురామంటే ఈ ఎప్పుడో ఒక 15 ఏళ్ళ కిందట 10 ఏళ్ళ క్రితం బీభత్సంగా వాడేవాళ్ళు. అప్పుడు ఈ డబ్బా నిండా తెచ్చుకున్నాను. ఇలాంటి డబ్బాలు 3 డబ్బాలు తెచ్చుకున్నా. అయితే అయిపోయినాయని ఈ కొన్ని పెండింగ్ అయిపోయినాయి. ఇంకా ఎవరు అడగట్లేదు, ఎవరు వేసినా కానీ డబ్బులు ఇవ్వలేదు, నేను వేయట్లేదు. నీకు ఇచ్చా ఏమో చెవులు కట్టుకుంటుందంట. అయ్యే కలర్ పోతాయినా చెవు ఊడి కింద ఉంటుంది. అవ్వా ఏం తేజస్సు బిడ్డ అనేది. పడుకున్నాం అనుకుంటే ఏంటి కరసాని ఏం చూస్తే ఎలా చెప్పు సార్పు పిల్లకాయలేమో నిద్రపోయినారు. నాకు మాత్రం ఇంట్రెస్ట్. బ్లౌజులు అన్నీ చాలా లూజ్ ఉన్నాయి. పొద్దున్నే కాదు రోజు పిన్నిసులు పెట్టుకుంటే చాలా కష్టంగా ఉంది. ఇంట్లో మిషన్ పెట్టుకొని కుట్టుకోవడానికి బరువు. నాకైతే అసలు నైటీలు కుట్లు వేసుకోను, లోపల లెహంగాలు కుట్లు వేసుకోను. ఏమంటారు ఇంట్లో మిషన్ వాళ్ళకి బద్ధకం ఎక్కువ అంటారు కదా, అది ఇదేనేమో అనిపిస్తుంది ఒకసారి నాకైతే. ఇంకా ఇప్పుడు పొద్దున్నే కొంచెం రిలాక్స్గా ఉంది పానం. స్టిచ్చింగ్ చేసి కొన్ని ఐరన్ చేసేవి ఉన్నాయి, చేద్దాం అనుకుంటున్నా. సాయంత్రం చేసుకున్నాం పూజ అనేసి. పోయిన వారం శుక్రవారం అమ్మవారికి పూజ చేశాను కదా, కొంచెం రిలాక్స్గా ఉంది పానము. అందుకే ప్రతి శుక్రవారం చేసుకున్నాం అనుకున్నా. కానీ ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉంది, అది క్లియర్ చేసుకొని తర్వాత చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, చేయడం అయితే చేస్తా, కాకపోతే పొద్దున్నే లేదంటే సాయంత్రం ఖచ్చితంగా చేసుకుంటా. ఇంకా అన్ని కబోర్డ్లోటి కూడా తీసాను, ఎందుకంటే అవి అయితే తోమలేండి డైలీ వేరి. జాకెట్ల కోసం చీరలు తీసి కింద పడేసాను. దీనికి లేసి వేరేది వేస్తే గౌన్ మాత్రం సూపర్ ఉంటుంది. అందుకోసం బయట పెడితే నేను పోయేటప్పుడు తీసుకొని పోతే లేసి గుర్తుంటుంది అన్నట్టు. ఇవన్నీ ఈ మధ్య కట్టేసానులేండి, ఎందుకంటే అప్పుడొకటి కట్టేసి ఉతికి ఐరన్ చేసి పెట్టేసుకున్నాంలే. అన్నీ చూసుకుంటా ఎందుకు ఉండడం, నా బిడ్డ చెప్పినట్టు కట్టుకున్నాం అనేసి ఈ మధ్య అయితే చాలానే కట్టానులే. అవన్నీ తోమలేదు, జస్ట్ ఉతికి అన్ని బీరువాలు అట్లే దూరికి పెట్టాను. కాకపోతే ఎప్పుడన్నా మళ్ళీ కట్టుకోవాలంటే అవి ముడతలు ఉంటాయి, కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ కదా, అందుకోసం మా వీణ డ్రెస్ కూడా ఒకటి ఉంటే ఐరన్ చేద్దామనేసి తీసి పక్కన పెట్టాను. ఇవన్నీ ఇంకా వాషింగ్ మిషన్లో ఉతుకుతాం కాబట్టి చాలా మడతలు అయితే చీరలకి కొంగు కళ్ళ మాత్రమే ఫుల్ వర్క్ ఇస్తారు, డిజైన్ ఇస్తారు. కానీ మనం 5-6 మడతలు వేసి ఆ డిజైన్ మొత్తం బయట పిల్లలు దాచేస్తాము. అదేదో కుచ్చులలో ఇస్తే ఇవన్నీ దగదగలాడతాయి కదా, చాలా మిస్టేక్ చేస్తున్నారు చీరలు వేసేవాళ్ళు. దయచేసి ఇవన్నీ చెమికీలని కుచ్చులలో వేయరా, అంటే కుంచులలో వేయరా, ఈ పైట చెక్కులో లేకుండా. చూడండి మొత్తం బయటకి వచ్చింది కానీ ఒకటి కనిపించండి నేను చెక్కే చెక్కడాలకి. ఈ వర్క్ చీరలు అన్నీ కూడా అట్లనే వచ్చినాయి, మొత్తం ఫ్యాన్సీ చీరలు అన్నీ కూడా కట్టు చెంగుకు రాకుండా, అంటే కట్టు చెంగు అంటే కుంచుల కళ్ళు రాకుండా డిజైన్ మొత్తం అవన్నీ అవేలేండి, చాలానే ఉన్నాయి. ఇవన్నీ తోమాలని తీసా, ఇవన్నీ తోమేసా. ఇంకా ఈ ఇది తోమిన 3-4 తోమేలండి. ఎన్ని వర్క్ చీరలే చూడండి, ఈ వర్క్ అంతా అంతే.
కటింగ్ కల్లా వస్తుంది వర్క్ బయటకు వస్తుంది కటింగ్ అంటున్నా